మీవి కొన్ని షోస్ బయటికి వచ్చాక ప్రదీప్ గారితో కానివ్వండి, లేకపోతే సుధీర్ గారితో సుధీర్ గారితో రీసెంట్గా కానివ్వండి, మీరు ఆ ప్రెస్ మీట్‌లో ఉన్నప్పుడు కొంచెం మీకు వచ్చిరాని తెలుగుతో మీరు అలా మాట్లాడుండొచ్చు. బట్ అది బయట వాళ్ళకి రిసీవ్ అవ్వడం మాత్రం కొంచెం డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడుతుంది, డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతుంది అని ఇలాంటి మాటలొచ్చాయి. ఇలా అన్నారు. సో, అప్పుడు ఏమనిపించింది మీకు? లైక్ అంటే అది చూసే వాళ్ళకి నాకు అనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్తున్నాను. అది చాలా ఇన్నోసెంట్‌గా అంటే తెలిసి తెలియక మాట్లాడిన మాటలు నాకు అలా అనిపించింది. బట్ అది బయటికి పోర్ట్రే అవ్వడం మాత్రం ఇంకోలా పోర్ట్రే అయింది. సో, అది మీకెలా అనిపించింది? మీరెలా తీసుకున్నారు దాన్ని? నేను పెద్దగా ఏం తీసుకోలేదండి. ఫస్ట్ నిజం చెప్పాలంటే బయట మేము చేసినప్పుడు కూడా మాకు పెద్ద ఏం అనిపించలే. అది రిలీజ్ అయ్యి ప్రోమో వచ్చినప్పుడు బేసిక్‌గా ఫస్ట్ థింగ్ మేము ఆబ్వియస్‌గా మన ఏదో రిలీజ్ అయింది అంటే చూస్తాం కదా! అలా చూసుకొని ఫస్ట్ నేను, సిద్ధు ఫుల్‌గా నవ్వుకున్నాం. ఓకే. సో, జనాలు కూడా అలానే నవ్వుకున్నారు. బట్ దెన్ 20% ఆఫ్ ది పీపుల్ దాన్ని నెగెటివ్‌గా అని కూడా అనలేం, ట్రోల్ చేశారు. లేదు అంటే అలా డబుల్ మీనింగ్ డైలాగ్స్ లాగా తీసుకున్నారు. సో, ఐ డోంట్ థింక్ దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఇన్ ఇట్, లేదా వల్గర్‌గా లేదు, ఆర్ ఐ డిడ్ంట్ అబ్యూజ్ ఎనీవన్, ఆర్ ఐ డిడ్ంట్ హర్ట్ ఎనీవన్. సో, పెద్ద ఐ డిడ్ంట్ ఫీల్ ఎనీథింగ్. బట్ అది నాకు ప్లస్ అయింది. ఇఫ్ ఎట్ ఆల్ మైనస్ అయ్యి ఉంటే అప్పుడు నేను ఆలోచించేదాన్ని. బట్ ప్లస్ అయింది. సో, ఆబ్వియస్లీ దట్ విల్ మేక్ మీ హ్యాపీ అండ్ సమ్‌వేర్ ఇట్ హ్యాపెండ్ ఫర్ ఎ గుడ్. ఓకే. ఓకే. డిడ్ యూ ఫీల్ బ్యాడ్, వినోద్? నో. అంటే ఈ క్వెషన్ ఇప్పుడు ఆయన ఎందుకు అడిగారు నాకు అర్థం నో, ఆడియన్స్ లో వినోద్ కూడా ఉన్నాడు కదా. ఐ నెవర్ ఆస్క్డ్ దిస్ క్వెషన్. సో యా. యాహ్.